ఆ, ఓకే అండి. ఈరోజు మంచి రిజల్ట్ కదా ప్రతి ఒక్కళ్ళది కూడా. ఓకే, ఈరోజు సేమ్. ఇప్పుడు డిస్క్లైమర్ అండి. ఇప్పుడు ఇందులో ఆ స్లైడ్ లేదు. డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక సార్ కానీ మేడం కానీ అందరూ మాట్లాడారు కదా, వాళ్ళ పర్సనల్ రిజల్ట్ అన్నమాట అది. ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు, వాళ్ళు తీసుకున్న రిజల్ట్. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చెప్పే టాపిక్స్ ఏవి కూడా ఎ- ఎవరు ప్రొఫెషనల్స్ అయితే లేరు. జస్ట్ మాది న్యూట్రిషన్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అన్నమాట. సర్టిఫైడ్ వెల్నెస్ కోచెస్ అంటారు. వెల్నెస్ సెంటర్స్ రన్ చేస్తాము. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మాకు పరిజ్ఞానాన్ని బట్టి మేము 10 మందికి షేర్ చేయడానికి వస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మేము కూడా మీలాగే కమ్యూనిటీకి కనెక్ట్ అయిన వాళ్ళం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, న్యూ పీపుల్ కూడా ఉంటారు కదా, ఏంటో చెప్తున్నారు ఇక్కడ, ఏందో చేస్తున్నారు అనుకోకుండా చెప్తున్నాను. సో నేను కూడా ఈ కమ్యూనిటీకి మేలో వచ్చానండి. 2021లో వచ్చాను, 2021 సంవత్సరంలో. అప్పుడు మ్, కొన్ని సమస్యలతోటి, నేను థైరాయిడ్ ఇష్యూ తోటి, వెయిట్ మేనేజ్మెంట్ తీసుకోవాలన్న ఆశతోటి వచ్చాను. అలా నేను రెడ్యూస్ అయ్యాను, వెయిట్ లాస్ అయ్యాను, అలాగే స్కిన్ రిజల్ట్ తీసుకున్నాను. పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది, అది కూడా రెడ్యూస్ చేసుకున్నానండి. ఆ ప్రాసెస్ లోనే చాలా మందికి హెల్ప్ చేయటం కూడా జరిగింది. ఓకే. దిస్ ఈస్ ద డిస్క్లైమర్ అండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి హెయిర్ హెల్త్, అంటే హెయిర్ లాస్ గురించి టాపిక్ అన్నమాట. ఇది చూడండి, ఇట్లా ఉంటుంది మన స్కిన్ లోపల హెయిర్ అనేది. ప్యాపిల్లే, ఫాలికల్స్, చాలా టాపిక్ వస్తుంది ఇప్పుడు డెప్త్ కి. ఓకే, ఇలా ఉంటుంది. బయటికి కనిపించేది ఈ షాఫ్ట్. షాఫ్ట్ అంటే హెయిర్ షాఫ్ట్ అంటే హెయిర్ షాఫ్ట్ అంటే ఒక వెంట్రుక వాసి అంటాం కదా, అదే షాఫ్ట్. మిగతా అంతా కూడా లోపల నుంచే, డెర్మల్ నుంచే పుడుతుంది అనమాట. ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే, హెయిర్ లాస్ కి కాజెస్ ఏంటి, ఎందుకు జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది, అలాగే దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలాగా దాన్ని క్యూర్ చేసుకోగలం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. అంటే రోగాన్ని నయం చేసుకునే దానికన్నా దాని ముందు జాగ్రత్త చర్యలు అనేవి తీసుకోవడం ఎలాంటిది అనేది తెలుస్తుంది ఇక్కడ టాపిక్ లో. ఓకే. అసలు హెయిర్ అంటే ఏంటి అంటే గనక, హెయిర్ అనేది ఒక ఫిలమెంట్ అండి. ఫిలమెంట్ అంటే ఏంటి, మనకి బల్బ్ లో ఫిలమెంట్స్ ఉంటాయి కదా, ట్యూబ్ లైట్ లో ఉండవు, కానీ బల్బ్ లో ఏంటి, ఫిలమెంట్స్ ఉంటాయి, సన్న వైర్లు లా ఉంటాయి. సేమ్ అలాగే హెయిర్ కూడా ఒక ఫిలమెంట్. ఏ ఫిలమెంట్, బల్బ్ లో ఉండేది ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఫిలమెంట్స్. హెయిర్ లో ఉండేది ప్రోటీన్ ఫిలమెంట్ అన్నమాట. ఆ ప్రోటీన్ కూడా ప్రతి మ్యామల్ లో ఉంటుంది. మ్యామల్స్ అంటే ఏంటంటే పాలిచ్చి పెంచేవి, అది ఎవరైనా, కుక్కలు అవ్వచ్చు, అనిమల్స్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఎవరైనా మ్యామల్స్ అంటే మిల్క్ ఇచ్చే, పిల్లలకి మిల్క్ ఇచ్చే వాళ్ళని మ్యామల్స్ అంటారు. ఓకే. ఈ ఈ మ్యామల్స్ అన్నిట్లో కూడా నీకు కంపల్సరీ ఆ, ఈ ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అలాగే ఫిలమెంట్ తో కూడిన హెయిర్ అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏంటి అంటే, నార్మల్ గా మనకి ఈ హెయిర్ అనేది దేంతో బయటికి వస్తుంది కదా, ఈ కలర్ బ్లాక్ గా గానీ, బ్రౌన్ గా గానీ, తెల్లగా అన్ని రకాలు ఉంటాయి కదా. ఇలా వచ్చింది అంటే ఇదంతా కూడా కెరటిన్. కెరటిన్ అనే ప్రోటీన్ తోటి నిర్మితం మొత్తం కూడా. ఓకేనా. హెయిర్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, హెయిర్ అనేది ఏందో చెప్పా కదా, అవుటర్ గ్రోత్ ఆఫ్ ది ఎపిడెర్మిస్. మనకి 3 లేయర్స్ ఉంటాయి. మన స్కిన్ ఎప్పుడు కూడా 3 లేయర్స్ ఉంటాయి. డెర్మిస్, ఎపిడెర్మిస్, డెర్మిస్, ఎండోడెర్మిస్. లోపల బయట త్వచం అనమాట. త్వచం అంటే స్కిన్ కదా, మధ్యలోది అనమాట. మధ్యలో ఎపిడెర్మిస్. పైన ఉండేది ఎపిడెర్మిస్, మధ్యలో ఉండేది డెర్మిస్, కింద ఉండేది ఎండోడెర్మిస్ అన్నమాట. దాని గురించి ఇక్కడ ఇవ్వలేదు. మనకి హెయిర్ షాఫ్ట్ అనేది, హెయిర్ ఫాలికల్ అనేది, హెయిర్ మొదలు అనేది, జుట్టు ఆరంభం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, లాస్ట్ స్కిన్ లో ఉండే చివరి ప్లేస్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ సబ్క్యూటేనియస్ టిష్యూ దగ్గర. క్యూటేనియస్ అంటే స్కిన్. ఓకే. డెర్మిస్ అన్నా కూడా స్కిన్నే. క్యూటేనియస్ అంటే, సబ్ క్యూటేనియస్ అంటే స్కిన్ లోపల త్వచం. త్వచం అంటే తోడుగు, తోలు. ఇదంతా తోలు కదా మనది. సో లోపల ఉండే దగ్గర ఉంటుంది అనమాట, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా అంటే, ఈ హెయిర్ అట లోపల స్టార్టింగ్ లో చాలా సాఫ్ట్ గా ఉంటుందంట. ఎందుకు, దానికి ఎటువంటి కెమికల్ వాడం. మనం హెయిర్ షాఫ్ట్ బయటికి వచ్చాకే దీనికి రకరకాల డిజైన్స్ చేస్తాం, షాంపూ చేస్తాం, ఆ, ఇంకా ఇంకా ఏవో కలర్స్ చేస్తాం. వాటిని వేడి హీటర్లు పెడుతుంటారు, చాలా మంది హీట్ చేస్తారు. ఆ చాలా చాలా రకాలు కదా. హే పిల్లల్ని అడిగితే చెప్తారు, టీనేజ్ పిల్లల్ని అయితే అడిగితే చెప్తారు హెయిర్ ని ఎన్ని రకాలుగా వాడచ్చు అని. ఓకే. ఈ లోపల స్టార్టింగ్ లో ఎలా ఉంటుందంటే, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ సాఫ్ట్ గా ఉన్న పార్ట్ నుంచి కొంచెం ముదురుగా, అంటే ఏంటి, రఫ్ గా తయారయ్యి బయటకు వచ్చే షాఫ్ట్ ఆఫ్ హెయిర్ ఎలా ఉంటుందంటే, కెరటిన్ తో నిర్మితం అయిపోతుంది. కెరటిన్ అనే ప్రోటీన్ తోటి మొత్తం ఫామ్ అయిపోయి
ఎపిడర్మిస్ పై నుంచి వస్తుంది, మొత్తం కూడా రఫ్ గా ఉంటుంది. ఓకే, ఇంకా ఏంటి అంటే ఇది ప్యాపిల్లా నుంచి స్టార్ట్ అవుతుంది. ప్యాపిల్లా అంటే ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద హెయిర్, అంటే లోపలికి, ఇక్కడ లోపల సంగతి నేను బయట సంగతి చెప్పట్లేదు. ఎండ్ ఆఫ్ ద హెయిర్, హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యాపిల్లా అంటారు. ఆ దానిలోంచి నీకు హెయిర్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా, ఈ హెయిర్ నీకు సాఫ్ట్ గా ఉండి తర్వాత రఫ్ గా ఉంటే దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ అనుకుంటే సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఏంటి అంటే కొవ్వు కణాలు అనమాట. బాడీలో కొవ్వు, ఫ్యాట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిలో కూడా ఫ్యాట్ ఉంటుంది కదా, ఈ స్కిన్ లో కూడా ఏముంటుంది, ఫ్యాట్ ఉంటుంది. మన చర్మం కూడా చూడండి, ఉదయం నుంచి మొహం కడుక్కోకుండా అలాగే వదిలేస్తే కొంచెం స్మెల్లీగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కాస్త జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. అంటే ఏంటి, సీబం అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సెబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, అలాగే ఈ హెయిర్ ఫాలికల్ ని, ఈ జుట్టు యొక్క మొత్తం వెంట్రుకలనంతా కూడా ఈ కొవ్వు నుంచి రిలీజ్ అయ్యే కొద్దిగా సీరం ఏదైతే లాగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 2 రోజులు తలస్నానం చేయలేదనుకో, ఆయిల్ పెట్టకపోయినా అలాగే లీవ్ చేసినా కూడా మనకి జిడ్డు అనిపిస్తుంది కదా, తల పట్టుకున్న మురికి మురికి పక్కన పెడితే కాస్త ఆయిలీగా అనిపిస్తుంది. ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సెబేషియస్ గ్లాండ్స్ నుంచి వస్తాయి. ఇదంతా కూడా హెయిర్ గురించి. ఓకే, ఇంకా డెప్త్ కి చెప్పాలంటే ఒక స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ తుంచుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇలా ఉంటుంది. 3 పార్ట్స్ ఉంటాయి హెయిర్ లో. ఓకేనా, హెయిర్ అనేది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మనము రఫ్ గా ఇప్పుడు హెయిర్ ఇలా కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే హెయిర్ ఇలా మనకి ఇట్లా వన్ వన్ లైన్ లా ఉండదు, చాలా పీసులు పీసులు పీసులుగా ఉంటుంది. అంటే ఎట్లా, మనము తేగలు తింటాం కదా, బాగా కొరికేసి చెరుకు తినేస్తే ఎట్లా పీచులు పీచులుగా వచ్చేస్తాయి, మునక్కాయలు తింటాం కదా, అలా పీచులు పీచులుగా మొత్తం హెయిర్ అంతా ఉంటుంది. ఎవరికైనా ఎంత కేర్ఫుల్ గా ఉండే హెయిర్ కి కూడా, ఎందుకంటే ఆ బార్న్, ఆ హెయిర్ పుట్టుకే అలా ఉంటుంది అనమాట. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి. అవుటర్ ఏమో క్యూటికల్ అంటారు, మిడిల్ దేమో మెడుల్లా కార్టెక్స్ అంటారు, లోపలదేమో మెడుల్లా అంటారు. ఈ 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్ పని ఏంటి, అంత డెప్త్ గా అవసరం లేదు, ఈ 3 లేయర్స్ అయితే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా హెయిర్ గురించి. మన స్కిన్ లోపల దానికి కూడా రక్త సరఫరా అవుతుంది. చూడండి ఇక్కడ మనకి బ్లడ్ వెజల్స్, రక్త సరఫరా అవ్వాలి. బ్లడ్ మనము ఆయిల్ ఎందుకు పెడతాము, మసాజ్ చేస్తాం కదా, ఆయిల్ పెట్టినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఈ ప్యాపిల్లే, అంటే హెయిర్ ప్యాపిల్లే ఉంది కదా, హెయిర్ క్యూటికల్ లోపల ఆ పార్ట్ కూడా మంచిగా ఓపెన్ అయ్యి అక్కడ ఏ మురికి కణాలు, అలాగే ఫ్లాక్స్ అంటే ఏమంటారు, చుండ్రు, చుండ్రు ఇట్లా పట్టకుండా నీట్ గా జుట్టు బాగుండాలి అంటే కంపల్సరీ మనము మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేసే ప్రాసెస్ లో బ్లడ్ వెజల్స్ అనేవి, వీటికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట. ఇంత ప్రాసెస్ ఉంటుంది హెయిర్ కి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ఇందా చెప్పా కదా, హెయిర్ తో పాటు మనకి కెరటిన్ అనే సబ్స్టెన్స్, ప్రోటీన్, కెరటిన్ అనే ప్రోటీన్ గోళ్ళకి, అలాగే కాలి వేళ్ళ గోళ్ళకి, అంటే మొత్తంగా గోర్లు, మన చేతి గోర్లు అవ్వచ్చు, కాలి గోర్లు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా కెరటిన్ అనే ప్రోటీన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది బాడీ నుంచి. ఓకేనా, ఈ హెయిర్ అనేది మనకి ఒక అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఫీటల్ డెవలప్మెంట్ అవుతుంది కదా, 6వ నెల 7వ నెల వచ్చేసరికి బేబీ నీకేమవుతుంది, కాళ్ళు చేతులు వచ్చాయి, బేబీ అమ్మాయి అబ్బాయి అప్పుడు తెలుస్తుంది, ఆర్గాన్స్ అనేవి అప్పుడు డెవలప్ అవుతాయి 6వ నెల నుంచి. ఆ టైంలో 7వ నెల 8వ నెల వచ్చేసరికి బేబీకి హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ హెయిర్ ఫాలికల్స్ అమ్మాయికి ఎలా ఉన్నాయో, అమ్మాయి గాని అబ్బాయి గాని ఎలా ఉన్నాయో, పుట్టిన తర్వాత మళ్ళీ కొత్త ఫాలికల్స్ అయితే రావండి. పుట్టినప్పుడు ఎంతైతే హెయిర్ నీకు ఉంటుందో అంత హెయిర్ లోంచే రెండు రెండు వెంట్రుకలు, 3 వెంట్రుకలు అన్న వస్తాయి, కానీ ఫాలికల్, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మటుకు పుట్టుకతో ఎంతైతే ఉంటాయో అన్నే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి హెయిర్ కలర్ ఉంటుంది కదా, హెయిర్ కలర్ కొందరికి నూనె పెట్టినా పెట్టకపోయినా కొందరికి బ్లాక్ గా ఉంటుంది, కొందరికి బ్రౌన్ గా ఉంటుంది, కొందరు ఆయిల్ వాడినా కూడా కొందరికి రెడ్డిష్ బ్రౌన్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి రేస్ పడతాయి కదా, ఇప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ చూస్తున్నాను అంటే నా కంటి చూపు కాదు అక్కడ, టెక్నాలజీ చూడండి అసలు, మెయిన్ పిల్లర్ చెప్తా చూడండి, వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ దాని మీద పడి అది నా కంటికి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు నా కన్ను ఆల్రెడీ రెగ్యులర్ గా చూసే ఫ్రిడ్జ్ కదా, సో అది ఫ్రిడ్జ్ అని గమనిస్తుంది. అది జరిగేది సేమ్ అలాగే మన హెయిర్ కి కూడా రేస్ పడతాయి. అంటే ఏంటి, సన్ రేస్ అవ్వచ్చు, ఇప్పుడు లైట్ అవ్వచ్చు, ఈ పడిన రేస్ మీకు రిఫ్లెక్ట్ అయ్యేది బ్లాక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది జరిగేది. నా జుట్టు అందరి జుట్టు నల్లగా ఉండదు చూడండి, కొందరు జుట్టు ఎర్రగా ఉంటుంది, కొందరు జుట్టు తెల్లగా ఉంటుంది. డై వేస్తారు, అది పక్కన పెడితే జనరల్ గా విషయం అంటే విజిబుల్ లైట్ లో వేవ్ లెంగ్త్ ఆఫ్ ది విజిబుల్ లైట్, విజిబుల్ అంటే చూపుకి సరిపడా లైట్,
ఆ లైట్ లో మనకి ఆ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయినప్పుడు ఆ కలర్ లో కనబడుతుంది. ఇది చాలా డెప్త్ టాపిక్, ఈసారి ఎప్పుడైనా చూద్దాం. ఓకే, ఇక్కడ హెయిర్ అనేది చెప్పా కదా, షేప్ ఎప్పుడు కూడా కర్లీగా, కొందరికేమో కర్ల్స్ ఉంటాయి కదా, స్ప్రింగుల్ గా ఉంటుంది, కర్లీ హెయిర్ ఉంటుంది, కొందరికేమో స్ట్రైట్ హెయిర్ ఉంటుంది. ఇదంతా కూడా జీన్స్ అండి. ఇప్పుడు అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ ఇట్లా ఉంటారు కదా, వీళ్ళలో ఎవరికన్నా కర్లీ హెయిర్ ఉందంటే దట్ డిఎన్ఏ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద బేబీకి వచ్చేదానికి. ఇప్పుడు నాకు మా పేరెంట్స్ ఇద్దరికి స్ట్రైట్ హెయిర్ కాబట్టి నాకు హెయిర్ స్ట్రైట్ ఉంది. మీరు ఎవరికన్నా కర్లీ ఉందంటే మీ ఫోర్ ఫాదర్స్ కానీ మీ ఫాదర్స్ లో కానీ ఎవరికన్నా ఉండుండొచ్చు. ఓకేనా, అది చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటి అంటే బాడీ ఏరియాలో చాలా చోట్ల హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. టీనేజ్ వచ్చినప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కొన్ని ఏరియాస్ లో వెజైనల్ ఏరియాలో హెయిర్ అనేది వస్తుంది. అలాగే తలపైన, చేతులు, కాళ్ళు, అలాగే అండర్ ఆర్మ్స్, కొన్ని కొన్ని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా మనకి హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, కలర్ కూడా ఎప్పుడు కూడా బ్లాకిష్ గానే ఉంటుంది ఆల్మోస్ట్ మన ఇండియన్ లో. ఎందుకంటే మనం భూమధ్య రేఖ మధ్యలో ఉన్నాం కదా, తెలుసు కదా, సోషల్లో చదువుతుంటాం, ఎండ ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇక్కడ ఏంటి అంటే హెయిర్ అనేది ఆ ఆ మనకి హెయిర్ ఫాలికల్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్. లేదు అంటే హెయిర్ ఫాలికల్ ని తీసి ఆ ఎండింగ్ మొదలు ప్యాపిల్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేసి కూడా మనకి హెయిర్ ఎలా ఉంటుంది, ఇమ్మై హెయిర్ టెక్స్చర్ ఏంటి అనేది చెప్తారనమాట డిఎన్ఏ ద్వారా. నెక్స్ట్ హెయిర్ లాస్ కాజెస్. మనకి జుట్టు రాళ్ళ సమస్య ఉంటుంది చాలా మందిలో. కొందరికి ఏంటి అంటే ఇట్లా ప్యాచెస్ అయిపోతుంది, బట్టతల లాగా ఒక్కొక్క రవ జుట్టు ఎగిరిపోతూ ఉంటుంది, ప్యాచెస్ లా ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దీనికి ఎటువంటి మందు ఉండదు. ఓకేనా, మనకి మంచి న్యూట్రిషన్ ఇచ్చి మంచిగా ఏదైనా మనకి హెయిర్ ప్రొడక్ట్స్ వాడి మంచి రిచ్ న్యూట్రిషన్ కనుక ఇస్తే సమ్ ఫాలికల్స్ అనేవి ఓపెన్ అయ్యి హెయిర్ రావచ్చు. ఈ ఈ కండిషన్ ఏమంటారంటే ఎలోపేషియా ఎరియేటా అంటారు. ఎలోపేషియా ఏరియేటా ఇది ఏంటి అంటే మెయిన్ గా దీనికి పలానా రీజన్ ఈ అమ్మాయికి ఎందుకు వచ్చింది, ఈ అబ్బాయికి ఎందుకు వచ్చింది అని చెప్పడానికి లేదు. ఇది బట్టతల అయితే కాదు. ఇది ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే నేను చాలాసార్లు చెప్పా, కంచె చేనుమేయటం. అంటే మన బాడీలో ఉండే కొన్ని రకాల కణాలు మన మీదకే యుద్ధానికి వస్తాయి, మన బాడీలో ఉండే ఆర్గాన్స్ పైకి రివర్స్ ఎఫెక్ట్ అనేది చేస్తాయి. ఆ టైంలో హెయిర్ ఫాలికల్లో కనుక కొన్ని సెల్స్ డ్యామేజ్ అయినా, కొన్ని సెల్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లోకి వెళ్ళినా కూడా నీకు హెయిర్ అనేది ఇది ఎలోపీషియా ఏరియేటాలోకి వెళ్తాయి. ఈ కండిషన్ లో ఎవరికైనా వస్తాయండి, ఇది అమ్మాయి అని లేదు అబ్బాయి అని లేదు, చాలా మందికి వస్తుంటాయి. దీనికి అన్నోన్, ఇప్పుడు చాలా మందికి కూడా తెలియదట. ఈవెన్ స్కిన్ డాక్టర్స్, డెర్మటాలజిస్ట్లకు కూడా ఇలాంటి ప్రాబ్లం తెలియదు. దాన్ని ఏమన్నా చేయాలంటే ఆపరేషన్ చేసి అవేవో పెడతారు కదా, అలా పెట్టించుకోవడం తప్పితే దానికంతా ఇంకేం లేదు. మెయిన్ గా రీజన్ చాలా మందిలో గమనించింది ఏంటంటే స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, లేదంటే మంచి ఫుడ్ తీసుకో అనాదిగా, అంటే చాలా రోజుల క్రితం నుంచి నువ్వు జంక్ మీద ఆధారపడిపోయి న్యూట్రిషియస్ ఫుడ్ కనుక బయోటిన్ కానీ విటమిన్ సి సప్లిమెంట్స్ కానీ ఈ కెరటిన్ ఫుడ్ కానీ తీసుకోకపోతే నీకు ఇలాంటి ఛాన్సెస్ రావచ్చు అంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే హెయిర్ లాస్ కి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే హార్డ్ వాటర్. అంటే ఏంటి, మీరు జనరల్ గా ట్యాప్ లో చూసుంటారు, ఇట్లా తుప్పు పట్టినట్టు బరక పట్టినట్టు అయిపోతాయి, ఇట్లా ప్లాక్ పట్టినట్టు ఇట్లా అలా అయింది అంటే మీ దగ్గర హార్డ్ వాటర్ ఉంది అని అర్థం. అంటే ఏంటి, ఆ, నీళ్లు రెండు రకాలు ఉంటాయి, సాఫ్ట్ వాటర్ ఉంటుంది, హార్డ్ వాటర్ ఉంటుంది. నురుగు రాదు, సబ్బు పెట్టినా నురుగు రాదు, షాంపూ చేసినా నురుగు రాదు, అంటే హార్డ్ వాటర్ అది. సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి అంటే పిహెచ్ బ్యాలెన్స్ అని చెప్తాం కదా, పిహెచ్ లెవెల్స్, టీడీఎస్ లెవెల్స్ తెలుస్తాయి అనమాట. అంటే వాటర్ లో టీడీఎస్ లెవెల్ ఉంటుంది. అంటే ఏంటి అంటే మనకి ఎట్లాగా బాడీలో రక్తంలో పిహెచ్ లెవెల్ ఉంటుందో అసిడిక్ బేసిక్, సేమ్ మనకి వాటర్ లో కూడా పిహెచ్ లెవెల్స్ ఉంటాయి. ఈ పిహెచ్ లెవెల్స్ మారిన చోట మనం ఏరియా మారినా, లేదంటే కొన్ని ఏరియాస్ లో ఫ్లోరైడ్ వాటర్ ఉన్నా, కొన్ని ఏరియాస్ లో బోర్ వాటర్ ఇలా తీస్తారు కదా, వీటిలో కొన్ని కెమికల్స్ యాడ్ ఆన్ అయిపోయినప్పుడు ఈ ఇవి ఏమవుతాయంటే కల్ప్రిట్ అన్నమాట. కల్ప్రిట్ అంటే కలుషితం అయిపోయిన వాటర్. ఇవి హార్డ్ వాటర్ కింద వచ్చేస్తాయి. ఈ హార్డ్ వాటర్ వల్ల మెయిన్ గా ఏంటంటే డాండ్రఫ్ రావడం, చుండ్రు పట్టడం తలలో, డ్రైనెస్, ఇచ్చి స్కాల్ప్, తలంతా దురదజ్జల పెట్టడం, హెయిర్ లాస్ తొందరగా అయిపోతుంది. హెయిర్ అంతా కూడా డ్రై అండ్ ఫ్రిజీగా అయిపోతుంది. అంటే ఏంటంటే బిరుసుగా అయిపోయి పెళుసుగా అయిపోయి జుట్టు ఊడిపోతుంటుంది, చిక్కులు పడిపోయి ఈజీగా బ్రేక్ అయిపోతుంటుంది. ఇలాంటి అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మెషిన్స్ ఉంటాయి, హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేవి, అవి వాడుకోవాలి ట్యాపులకి. లేదు అంటే ఆ, నాకైతే తెలియదు, కొన్ని చిట్కాలు ఏమైనా పాటించాలి. వాటర్ దగ్గర అయితే నాకు సిస్టమ్ తెలియదు, జనరల్ గా అయితే అదొక ఎక్విప్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే హెయిర్ కి మెయిన్ గా హెయిర్ లాస్ అవుతుంది అంటే మెయిన్ గా స్ట్రెస్ ఒక రీజన్. నువ్వు ఓవర్ స్ట్రెస్ అవుతున్నా, బాడీలో ఎక్కువ కెమికల్స్ రిలీజ్ అయినా, ప్రాపర్ స్లీప్ లేకపోయినా, అలాగే నీ స్కెడ్యూల్ ఉంటుంది కదా, అంటే అంటే సర్కాడియన్ టైం టేబుల్ అంటారు.
సర్కాడియన్ టైం టేబుల్ అంటే ఏంటంటే మన ఇండియన్ టైమింగ్ ప్రకారం మనము నైట్ 9:30 10 కల్లా పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ 4:30 5 కల్లా లేవాలి. ఇది సర్కాడియన్ టైం టేబుల్. ఈ టైం టేబుల్ని మిస్ చేసుకొని నైట్ ఎక్కువ మేలుకొని మార్నింగ్ నిద్రపోయి లేదంటే మధ్యాహ్నం నిద్రపోయి ఇలాగ నువ్వు స్లీప్ని గన డిస్టర్బ్ చేసుకుంటూ ఓవర్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయావు అంటే కూడా నీకు హెయిర్ లాస్ అయ్యేదానికి లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద తీసుకొని హెయిర్ అనేది ఈజీగా ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకా ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్లో వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉన్నా, వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నా, ఎర్గో క్యాల్సిఫెరాల్ కానీ, ఫస్ట్ విటమిన్ ఏ, రెటినాల్ కానీ నీకు డెఫిషియన్సీ ఉన్నా, అలాగే మనం తీసుకున్న ఫుడ్లో ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్నా, అలాగే మన బ్లడ్లో గనక ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్నా, అలాగే ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉన్నా. జనరల్గా చూడండి మనకి చాలా మంది క్లయింట్స్ వచ్చినప్పుడు, మనకి జనరల్గా క్లయింట్స్ వచ్చినప్పుడు ఈ కోచెస్ ఏమంటారంటే మేము న్యూట్రిషన్ వాడాక జుట్టు ఊడిపోయింది అంటుంటారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే న్యూట్రిషన్ వాడితే జుట్టు ఊడదు. న్యూట్రిషన్ వాడాక ఏదైతే చెడు హెయిర్ ఉంటుందో, ఏదైతే పాడైన హెయిర్ ఉంటుందో, ఏదైతే లూజ్ హెయిర్ ఉంటుందో, బ్రోకెన్ హెయిర్ ఉంటుందో దట్ విల్ బి రిమూవ్డ్ అనమాట. అది ఊడిపోతుంది ఫస్ట్. తర్వాత నీకు మంచి హెయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఇచ్చే ఫుడ్ అంతా కూడా ప్రోటీన్ బేస్డ్, అలాగే విటమిన్ ఈ వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే కంపల్సరీ బ్లడ్ ఫ్లోని మన హెయిర్ లో, మన తల ఇదంతా మాడు భాగం అంతా, ఈ తల పుర్రె భాగం అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండాలి. అంటే ఏంటి, రక్త ప్రసరణ వ్యవస్థ అనేది బాగా ఉండాలి. అందుకే ఆయిల్ తోటి మసాజ్ చేసుకోవాలి. అలాగే కొన్ని మంచి ఫుడ్స్, ఇన్నర్ బ్యూటీ చెప్తాను నేను ప్రతిసారి, బయటకి అందంగా కనిపించడం కాదు. హెయిర్ అనేది అందం ఇస్తుంది, అది ఓకే. హెయిర్ అందంగా ఉండాలి అంటే ఇన్నర్ గా నువ్వు తీసుకునే ఫుడ్ లో ప్రాపర్ మంచి న్యూట్రిషన్ ఉండేది, పోషక విలువలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొన్ని కండిషన్స్ అంటే ఏంటి, కొన్ని డిసీజెస్ అంటే ఇప్పుడు క్యాన్సర్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే హై సర్జరీలోకి వెళ్ళినా, లేదంటే హై మెడికేషన్లో ఉన్నా, అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్నా, అలాగే ఫ్లూ అంటే ఫీవర్, దగ్గు, జలుబు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, మనము సివియర్ ఇన్ఫెక్షన్లోకి వెళ్ళినా, అలాగే ఈ జలుబు దగ్గు వచ్చినప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ వాడతాం కదా, ఇలా వెళ్ళినప్పుడు కూడా జుట్టు ఊడిపోవడం అనేది కామన్ గా జరుగుతుంది. అదేమి భయపడాల్సిన పని లేదు. ఇంకా ఏంటి అంటే సడన్ గా వెయిట్ లాస్ అయినా, సడన్ గా వెయిట్ గెయిన్ అయినా, అంటే ఏంటి అంటే సడన్ నీకు బాడీలో చేంజెస్ వచ్చినా కూడా నీకు వెయిట్ అనేది లాస్ అయిపోవడం, హెయిర్ అనేది లాస్ అవడం జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే థైరాయిడిజం ప్రాబ్లం ఉంటే అది బీయింగ్ ఆన్ లీవో ఆర్ సింథ్రాయిడ్, అంటే ఏంటి అంటే నువ్వు అది హైపర్ అవ్వచ్చు, హైపో అవ్వచ్చు. రెండు రకాల థైరాయిడ్స్ ఉంటాయి కదా, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. ఎలాంటి ఉన్నా కూడా నీకు హెయిర్ లాస్ ఉంటుంది. అలాగే బాడీలో ఐరన్ లెవెల్ అంటే ఏంటి, బ్లడ్ లో ఉండే బ్లడ్ సిబిపి టెస్ట్ చేయించుకున్నప్పుడు అక్కడ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వస్తుంది కదా, ఆడవాళ్ళకైతే 12 లోపు ఉండాలి, మగవాళ్ళకైతే 14 లోపు ఉండాలి. ఈ ఈ ఈ వేరియేషన్ లో కనుక నీకు ఉండకపోతే బ్లడ్ లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్, అప్పుడు కూడా నీకు ఐరన్ డెఫిషియన్సీలోకి వెళ్ళి హెయిర్ లాస్ అనేది అవుతుంది, అనిమిక్ టైప్ లో అవుతుంది. అలాగే ఏంటి అంటే T3 లెవెల్, మనకి T3 T4 TSH కదా, థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు 3 రకాల టెస్ట్లు చేయిస్తాం, T3 T4 TSH. T3 T4 ఏంటి అంటే కార్టిజోల్, బ్రెయిన్ లో కొన్ని రకాల హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తాయి. TSH వచ్చి థైరాయిడ్ హార్మోన్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ T3 T4 లో కూడా నీకు ఈ సెల్స్ కనుక రిపోర్ట్ కనుక ప్రాపర్ గా రాలేదన్నా కూడా నీకు ఈ హెయిర్ లాస్ అనేది అవుతుంది. అలాగే కార్టిజోల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతున్నా, బాడీలో ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉన్నా, ప్రతి చిన్నదానికి ఓవర్ థింక్ చేసేస్తున్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది. అలాగే నువ్వు హై యాంటీబయాటిక్స్ వాడుతున్నావు అంటే ఏంటి, ఏదైనా మెడికేషన్ లో ఉన్నావు, ఈ వీక్ అంతా ఒక 5 రోజులకి ఇస్తారు కదా డాక్టర్స్, ఇలాంటప్పుడు కూడా నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీ టైంలో కూడా, ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇలాంటప్పుడు మెటబాలిజం లో మార్పులు వస్తుంటాయి కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టైంలో కూడా, పిల్లల్లో ఎదుగుదల టైంలో కూడా, ఎదిగే టైంలో కూడా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. మనం ఇంకా ఏంటి అంటే టైట్ బ్రెయిడ్ అనేది వేసుకోకూడదు. అంటే ఏంటి, జడ గట్టిగా అల్లేసుకొని చాలా మంది బిర్రుగా అల్లేసుకుంటారు, అలా చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఇంకా ఏంటి అంటే కలర్స్ వేయటం, డైస్ వేయటం, కొన్ని రకాల బ్రష్లు వాడటం, అలాగే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మారుస్తూ ఉండడం. ఫ్రీక్వెంట్ గా మనకి చాలా రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చాయి కదా, వీటిలో సల్ఫేట్ ఉండేవి, పారాబెన్ ఉండేవి, చాలా ఉంటాయి అన్నమాట కెమికల్స్. ఇవి లేకుండా చూసుకోవాలి. బ్లీచ్ చేయకూడదు, హెయిర్ కి ఎప్పుడు కూడా కలర్స్ తోటి బ్లీచ్ చేయకూడదు. అలాగే ఎలా పడితే అలా దువ్వడం కానీ చేయకూడదు. డ్రై చేస్తాం కదా హెయిర్ డ్రైయర్లు బట్టి, ఇలా కూడా మనం హెయిర్ డ్రైయర్ కూడా ఎక్కువ చేయకూడదు. అలాగే
ఫ్రీక్వెంట్ డైస్ అనేవి కూడా వాడకూడదు అనమాట. బ్రెయిడ్ కూడా జడ అల్లడం కూడా చాలా సాఫ్ట్ గా అల్లుకోవాలి. జడ అల్లే వాళ్ళు ఉంటే చాలా సాఫ్ట్ గా అల్లుకోవాలి. నైట్ కూడా బిగిచ్చేసుకొని జడలు ముళ్ళేసుకొని చాలా మంది లేడీస్ ఎలా అంటే అలా పడుకుంటారు. దాని వల్ల కూడా మెయిన్ లేడీస్ కే కదా హెయిర్ కావాల్సింది, జెంట్స్ కూడా. బట్ సంహవ్ మనకు కాబట్టి జడలు బిర్రుగా అల్లేసుకొని అలా పడుకోవద్దు, కాస్త లూజ్ గా ఉండాలంట హెయిర్. అప్పుడు నీకు ఈ షాఫ్ట్ లో ఉండే ఈ హెయిర్ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో బిగుత్తుగా ఇలా ఉండదు, కాస్త లూజ్ గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దేనికి కూడా సమ్ రీజన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా మంది చూడండి హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకుంటారు, కలర్స్ వేస్తారు, రంగులు వేస్తారు, రకరకాల కలర్స్, బ్లూ, గ్రీన్. చాలా మందికి సిటీస్ లో చూస్తుంటాం కదా, ఇలాగ హెయిర్ ఫాలికల్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏమవుతుందంటే హెయిర్ ఎక్సెస్ ఆఫ్ స్ట్రైటనింగ్ చేసిన కెమికల్స్ వాడేస్తారు కదా, దీనివల్ల హెయిర్ అంతా కూడా దాంట్లో ఉండే మెలనిన్ కంటెంట్ కానీ దానిలో ఉన్న ప్రోటీన్, కెరటిన్ కానీ పోయి హెయిర్ ఫాల్ అనేది ఈజీగా అయిపోతుంది. అలాగే హెయిర్ రకరకాల ప్రొడక్ట్స్ వాడేయటం వల్ల కూడా, ఫ్రీక్వెంట్ గా షాంపూస్ చేయటం వల్ల కూడా నీకు రఫ్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది, హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోనల్ చేంజెస్ కూడా ఉమెన్ లో అయితే కనుక పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూ ఉన్నా, అందులో చెప్పుకున్నాం కదా, ఇలాంటి ఉమెన్ ఇష్యూస్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో, ఫీడింగ్ టైంలో కూడా జుట్టు ఊడుతుంది. ఓకేనా. చాలా మంది అంటారు పిల్లలు ఊగొడితే అమ్మకు జుట్టు ఊడుతుందని. ఊగొట్టడం కాదు అక్కడ. 6 నెలల వరకు ఆమె బాడీలో ఇవ్వాల్సిన ఐరన్ ఉండదు, అంత బేబీకి వెళ్ళిపోతుంది కదా. కాల్షియం ఉండదు, ఐరన్ ఉండదు, అయోడిన్ ఉండదు, మెగ్నీషియం ఉండదు, అన్ని మినరల్స్ బేబీకి వెళ్ళిపోతాయి. సో అలాంటి టైంలో కూడా నీకు హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. మనం ప్రాపర్ గా మనము మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ, జనరల్ గా ఉమెన్ లో 20 నుంచి 49, 50 ఏళ్ల వయసులో గనక 10 10 మంది మహిళల్లో ఒక మహిళ అనీమియాతో ఫేస్ చేస్తుంది. అంటే ఏంటి అనిమిక్ అంటే బ్లడ్లెస్నెస్ అన్నమాట, రక్తహీనత. రక్తహీనత 20 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న ఉమెన్ లో 10 మందిలో, అంటే అంత మనుషులు 100 మందిని తీసుకుంటే అందులో 100 మందిలో 10 మంది సఫర్ అవుతున్నారు. దేని వల్ల? ఐరన్ డెఫిషియన్సీ వల్ల, అనిమిక్ అంటే. అందుకని మనము మల్టీవిటమిన్ రెగ్యులర్ గా తీసుకోండి. ఐరన్ డెఫిషియన్సీ పోవాలి, హిమోగ్లోబిన్ కంటెంట్ పెరగాలి అంటే చాలా కేసెస్ చూసాను నేను. ఐరన్ బాగా బాడీలో రక్త ప్రసరణ అవ్వాలి, నీకు రక్త ప్రసరణ బాగుంది అంటే నీ హెయిర్ బాగుంటుంది, నీ స్కిన్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇది చిన్న చిట్కా అనమాట, చిన్న ఇది టిప్ అనమాట. అందుకని మల్టీవిటమిన్స్ బాగా తీసుకోండి. మల్టీవిటమిన్స్ ఎంత తీసుకున్నా, అలాగే ఫ్రూట్స్, నట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి మంచిగా ఒమేగా 3 అందుతుంది, మల్టీవిటమిన్స్ వస్తాయి కదా. అప్పుడు నీకు హెయిర్ అనేది, స్కిన్ అనేది బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇలా చెప్తున్నా కదా, రిలాక్సేషన్ అనేది ఉండాలి బాడీకి. ఎప్పుడు కూడా కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎప్పుడు స్ట్రెస్ తీసుకొని ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా సరదాగా అలాగా ఫ్యామిలీ తోటి అలా స్పెండ్ చేసుకుంటే ఆ, నువ్వు హెయిర్ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది, లాస్ అవ్వదు. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ చేస్తుంటారు చాలా మంది, రకరకాల జడలు వేసేస్తుంటారు. రెగ్యులర్ గా ఒక్క జడ కాకుండా రకరకాలుగా వేస్తుంటారు. అలాంటప్పుడు కూడా హెయిర్ అనేది త్వరగా ఆ లాస్ అవుతుందంట. ఓకేనా. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే ఆ మనము తీసుకునే ఫుడ్ లో గనక వాటర్ క్వాంటిటీ, మనకి కోచ్ ఏం చెప్తారు, 20 కేజీల బరువుకి 900 ml నుంచి 1 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి అంటారు. అలాగ ప్రాపర్ వాటర్ తీసుకోపోయినా మనం తీసుకునే హార్డ్ వాటర్, ఏందో చెప్పా కదా, సబ్బు నురుగు రావట్లేదు, షాంపూ నురుగు రావట్లేదు రుద్దుకుంటే అంటే దట్ ఈస్ హార్డ్ వాటర్. వాటర్ లో చేంజ్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్, ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ ని ఫాలో అవ్వాలి, ప్రాపర్ గా నిద్ర ఇవ్వాలి. ఆ తల తడిగా ఉన్నప్పుడు తుడుచుకోకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తల తడిగా ఉన్నప్పుడు బ్రష్ చేయకూడదు, అంటే ఏంటి, దువ్వకూడదు. అప్పుడు లూజ్ అవుతుంది కదా, తల తడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఫాలికల్స్ అంతా ఓపెన్ అవుతాయి, వాటర్ వెళ్ళి, అప్పుడు జుట్టు ఈజీగా ఇలా ఊడిపోతుంది మొదల నుంచి. అందుకని తల స్నానం చేసి రాగానే జుట్టు బట్టి దువ్వద్దు, ఏదో కోంబు బట్టి పీకేస్తారు చాలా మంది, ఇలా ఇలా అలా చేయకూడదు. అలాగే మైల్డ్ షాంపూస్ వాడాలి, కొన్ని రకాల పారాబెన్స్, సల్ఫేట్స్ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఏంటి అంటే ప్రాపర్ స్లీప్ ఇవ్వాలి, రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేయాలి ఎవ్రీ 2 అవర్స్ కి. అంటే ఏంటి, హెడ్ బాత్ చేసే ఒక 2-3 అవర్స్ ముందు కానీ నైట్ కానీ ఆయిల్ మసాజ్ చేసుకుంటుండి బాడీకి హైడ్రేట్ చేసినట్టు హెయిర్ కి కూడా ఆయిల్ తోటి హైడ్రేట్ చేయాలి. అలాగే ఎక్కువ హాట్ వాటర్ అనేది తల మీద పోసుకోకూడదు. చాలా మంది వేడి నీళ్ళు తల మీద పోసుకుంటారు, వేడి నీళ్ళు అస్సలు పోసుకోకూడదు తల మీద. అలాగే కెమికల్ ట్రీట్మెంట్స్ అనేవి తగ్గించాలి. పార్లర్ వెళ్ళిపోయి దానికి తలకి ఏదంటే అది రంగులు వేసేసుకొని ఎలా అంటే దాన్ని ట్రీట్మెంట్స్ అని చేసుకోకూడదు. అలాగే మన స్కాల్ప్ ఫ్రీగా ఉండాలి ఎప్పుడు కూడా. పుర్రెంతా, ఈ మాడు భాగం అంతా కూడా, స్కాల్ప్ అంతా కూడా
ఫ్రీగా ఉండాలి, ఫ్రీ బ్యాక్టీరియా అంటే ఏంటి, ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, తల స్మెల్ వస్తూ చెమట పడుతూ, కొందరికి చాలా మంది తలలో చెమటలు ఎక్కువ పట్టేస్తాయి ఈ సమ్మర్ లో. ఇలాంటి టైంలో నువ్వు తలని ఎక్కువగా శుభ్రపరచుకుంటూ ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ షాంపూ చేయాలి. బెస్ట్ వే కుంకుడుకాయలు వాడుకోండి, చాలా బాగుంటుంది హెయిర్ కూడా. దానికి మీరు ఇంకేదైనా వాడుకోవచ్చు. ఓకేనా. బాడీకి గ్రీన్ టీ సప్లిమెంట్ కూడా ఎక్కువ ఇస్తే, అలాగే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా బాడీకి ఇస్తున్నారు అంటే నీకు మంచిగా ఉంటుంది హెయిర్ అనేది. నెక్స్ట్ ఏంటి అంటే బయోటిన్ సప్లిమెంట్ అనేది ఇవ్వాలి. బయోటిన్ అనేది ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాలు వచ్చినాయి. బయోటిన్ ఈజ్ నథింగ్ బట్ విటమిన్, అది కూడా విటమిన్ B7 ని బయోటిన్ అంటాం. ఈ బయోటిన్ ఏం చేస్తుంటే ఇది ఒక ప్రోటీన్ ని బాడీలో డెవలప్ చేస్తుంది, అమినో యాసిడ్ కదా. ఈ అమినో యాసిడ్, విటమిన్స్ అంటే అమినో యాసిడ్స్, ఇవన్నీ కూడా బాడీలోకి వెళ్ళి కొన్ని రకాల ప్రోటీన్ ని డెవలప్ చేస్తాయి, హై ప్రోటీన్ ని బాగా డెవలప్ చేస్తాయి, అంటే కెరటిన్ లాగా. ఈ బయోటిన్ సప్లిమెంట్స్ అయినా మనకి స్కిన్ బూస్టర్ ఉంది కదా, స్కిన్ బూస్టర్ రెగ్యులర్ గా తాగారు అంటే మంచి ప్యూర్ ప్రొడక్ట్ అనమాట, హలాల్ సర్టిఫైడ్, అరబ్ కంట్రీ సర్టిఫైడ్. ప్లస్ ఏంటి అంటే అందులో విటమిన్ C ఉంది, విటమిన్ A ఉంది, బయోటిన్ ఉంది, B12 ఉంది, ఐరన్ ఉంది, నెక్స్ట్ కెరటిన్ ఉంది, విటమిన్ E ఉంది, ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ చెప్పినవన్నీ ఉంటాయి. ఇవన్నీ బాడీకి ఇవ్వాలి. ఇంకా నీకు విటమిన్ A, B, నయాసినమైడ్, ఐరన్, జింక్, విటమిన్ E, కాల్షియం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, మల్టీవిటమిన్ లో కూడా ఉంటాయి కదా. మల్టీవిటమిన్ కూడా రెగ్యులర్ గా తీసుకుంటే హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. జింక్ కూడా బాడీకి ప్రాపర్ గా ఇస్తే ఇది ఏం చేస్తుందంటే సెల్ రీజనరేషన్ కి, అంటే కణాలు, ప్రతి కణం కూడా కొన్ని రోజులకి పాడైపోతుంటుంది. కణాల రీజనరేషన్ అంటే ఏంటి, కణాల అభివృద్ధి. మన సెల్స్ కూడా, ఈ తలంతా కూడా సెల్సే కదా, ఇప్పుడు అంతా కూడా జుట్టు అంతా కూడా సెల్సే, మనం అంతా కణాలతో నిర్మితం కదా. ఈ సెల్స్ ని యాక్టివేట్ చేయాలన్నా, కొత్త కణాలు ఉద్భవించాలన్నా, ఉన్న కణాల్లో యాక్టివ్నెస్ పెంచాలన్నా కూడా వీ హ్యావ్ టు సప్లై జింక్ అనమాట. జింక్ ని కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ తీసుకుంటుంటే, అలాగే మన న్యూట్రిషన్ లోకి వస్తే బెస్ట్ న్యూట్రిషన్ కదా ఇది, ఫార్ములా 1 న్యూట్రిషన్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. అలాగే ఇది ఏంటి అంటే మీరు 220 లో క్యాలరీ ఫుడ్, వెయిట్ మేనేజ్ అవుతుంది, వెయిట్ మేనేజ్ తో పాటు ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్ కూడా ఏంటి, అనిమల్ ప్రోటీన్ కాదు, సోయా ప్రోటీన్, ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్, అంటే మంచి సోయా గింజల నుంచి ప్రోటీన్ చేసింది అనమాట. అట్ ద సేమ్ టైం విటమిన్ E వస్తుంది, ఎర్గో క్యాల్సిఫెరాల్ వస్తుంది, అంటే మంచిగా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ లోంచి తీసిన విటమిన్ E వస్తుంది. అలాగే కాల్షియం, 2 కప్పుల మజ్జిగ, పాలు, సారీ, మా పాలు తాగితే ఎంతైతే కాల్షియం సప్లిమెంట్స్ వస్తుందో అంత వస్తుంది. యోగట్, పెరుగు తింటే ఎంతైతే కాల్షియం వస్తుందో, విటమిన్ C వస్తుంది, విటమిన్ A, పొటాషియం, అన్ని కూడా మినరల్స్, విటమిన్స్ అన్ని కూడా మనకి బాడీకి అందుతాయి. అలాగే మనకి పర్సనలైజ్డ్ ప్రోటీన్ ఉంది కదా, ఫార్ములా 3, ఇదేంటి అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. అంటే ఏంటి, ఇది మనకి 2 కన్సిస్టర్ లో వస్తుంది, 200 గ్రామ్స్ లో వస్తుంది, 400 బిగ్ దాంట్లో వస్తుంది. ఇది కూడా ఏంటి, హెయిర్ కి మంచిగా ఉండే కెరటిన్ అందుతుంది, కెరటిన్ ప్రోటీన్ ని మంచిగా గ్రోత్ చేస్తుంది బాడీలో, హెయిర్ లో. అలాగే మనకి స్కిన్, నెయిల్స్ అంతా కూడా కెరటిన్ వల్ల మెయిన్ హెయిర్ అండ్ నెయిల్స్ బాగా గ్రో అవుతాయి అనమాట. అలాగే బయోటిన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు చూడండి, కావాల్సి ఉంటే మీరు వాడతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి లేబుల్స్ చదవండి, మీరు చదివి ఇప్పుడు చెప్పిన ఉన్నాయా లేదా, నేను చెప్పింది కరెక్టేనా చూసుకోండి. అలాగే కెరటిన్ కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్ లో మనకి కెరటిన్ ఇవ్వటం వల్ల మనకి హెయిర్ అనేది, ఫస్ట్ నేను చెప్తున్నా కదా, ఫస్ట్ లో న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఇందులో ఉంటే ఫస్ట్ లో మనకి జుట్టు రాలుతుంది, ఎందుకంటే చెప్పా కదా, వీక్ హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. లూజ్ హెయిర్ కానీ, వీక్ హెయిర్ కానీ, వైట్ హెయిర్ ఫామ్ అవుతున్నా అదంతా ఊడిపోతుంది. దాన్ని భయపెట్టేసి కోచ్తో వెళ్ళి గొడవలు వేసుకోకూడదు మనం, ఎందుకంటే ఫస్ట్ లో ఊడుతుంది, ఆఫ్టర్ దట్ హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ నీకు నేను చెప్పా కదా, స్కిన్ బూస్టర్. ఈ స్కిన్ బూస్టర్ ఏంటి మేడం హెయిర్ కి అంటే, స్కిన్ బూస్టర్ లో కొల్లాజన్ ఉంది. మనకి స్కిన్ ఇది కూడా స్కిన్నే కదా, తల పుర్రంతా కూడా స్కిన్నే కదా. ఈ స్కిన్ లో కొల్లాజన్ సప్లిమెంట్ బాగా వెళ్ళింది అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ ది సెల్స్ అనేవి బాగా ఎలాస్టిసిటీలోకి వస్తాయి. ఇందులో కూడా ఏంటి అంటే ఫిష్ కొల్లాజన్ ఉంటుంది, చాలా స్టెరిలైజ్ చేసింది, ఎటువంటి స్మెల్ కూడా రాదు. ఇది ఏంటి అంటే నీకు ఆరెంజ్ ఫ్లేవర్ లో వస్తుంది. ఇందులో అన్ని రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి, హెయిర్ కి, నెయిల్ కి సంబంధించింది, హలాల్ సర్టిఫైడ్. అలాగే హెయిర్ ఫాలికల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, ఈ షాఫ్ట్ ఉంది కదా, హెయిర్ షాఫ్ట్, వెంట్రుకలో మొదలు ఫాలికల్, ఈ ఫాలికల్ నీకు మంచిగా గ్రోత్ అనేది వస్తుంది అనమాట, మంచి బ్లాక్ హెయిర్ అనేది గ్రో అవుతుంది. అలాగే ఇది ఏం చేస్తుందంటే ఏజింగ్ రాదు, అంటే అదే చెప్పడం, తెల్ల జుట్టు రాదు అనమాట, ఏజింగ్ రాకుండా హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇంకా ఏంటంటే గ్రే హెయిర్ ని రానిది, కొందరికి రెడ్డిష్ గా, కొందరికి బ్రౌన్ గా అలా ఉంటుంది కదా, అలా రాకుండా చేస్తుంది. అలాగే మనము దీంట్లో బయోటిన్ ఉంటుంది, కొల్లాజన్ ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందా చెప్పాను ఆటో ఇమ్యూన్ డిజార్డర్,
ఫస్ట్ ఆల్పీషియా అని. ఆ హెయిర్ ప్రాబ్లం నుంచి కూడా మీరు సంహౌ బయటపడచ్చు. మొత్తానికి బయటపడటం కాదు, కొద్దిగా మీకు మెరుగుగా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మనము తీసుకునే మల్టీవిటమిన్ అండ్ హెర్బల్ సప్లిమెంట్ లో ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాగే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన స్కిన్ అండ్ హెయిర్ ని కూడా మంచిగా ఉంచుతుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా మనం పర్ డేకి 22 రకాల న్యూట్రిషియస్ ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ఎసెన్షియల్ గా. సో ఇది మనం 90 సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి పర్ డేకి 3 మినిమం, మాక్సిమం ఒక 2-3 వేసుకోవచ్చు, ఇట్స్ ఓకే, ఏం కాదు. ఓకే, అలాగే ఇది నెక్స్ట్ వచ్చేది అలో కాన్సన్ట్రేట్. మనకి ఇక్కడ చాలా, మనకి ఓన్లీ అలో కాన్సన్ట్రేట్ ఒరిజినల్ ప్రొడక్ట్. ఇది వేరే కంట్రీస్ కాబట్టి పిక్చర్ ఇక్కడ మీకు మ్యాంగో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ అలోవీరాలో కూడా మనకి హెయిర్ కి సంబంధించింది, స్కిన్ కి సంబంధించింది. ఎందుకంటే అలోవీరా మంచిది కదా. చాలా మంది మనము రీల్స్ ఇలాంటి చూస్తుంటాం, టీవీలలో చెప్తుంటారు కదా, అలోవీరా తలకు పెట్టుకోండి, జెల్ పెట్టుకోండి, అలోవీరా బాడీలోకి తీసుకోండి, దాన్ని కడగండి, ఇన్నిసార్లు కడగండి, మింగండి అని. సేమ్ అదే మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ అలోవీరా అనేది లిక్విడ్ రూపంలో వస్తుంది, అలాగే సప్లిమెంట్ రూపంలో పౌడర్ ఫామ్ లో కూడా వస్తుంది. ఇది కూడా నీకేంది అంటే గట్ హెల్త్ బాగుంది అనుకో, స్కిన్ హెయిర్ కూడా బాగుంటుందండి. అది గుర్తుపెట్టి చాలాసార్లు చెప్తాను నేను. స్టమక్ క్లీన్ గా ఉంది, మంచి ఆహారం తీసుకొని స్టమక్ ని నీట్ గా ఉంచుకున్నావు అంటే నీ స్కిన్ గ్లో అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది, హెయిర్ కూడా. అలాగే నీకేంటి అంటే హెయిర్ స్మూత్ గా షైనీగా ఉండాలి అంటే అలో కాన్సన్ట్రేట్ ని మన న్యూట్రిషన్ లో సప్లిమెంటేషన్ లో తీసుకోవాలి. స్కాల్ప్ డ్రై అవ్వకుండా, ఇచ్చినెస్ రాకుండా, దురద పెట్టకుండా, తలంతా కూడా మంచిగా డాండ్రఫ్ కూడా రాదు ఎలో కాన్సన్ట్రేట్ వాడుకుంటే. అలాగే ప్రోబయోటిక్స్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఇది కూడా హెయిర్ గ్రో కి సూట్ అవుతుంది. అలాగే కొన్ని రకాల ప్యాథోజన్స్, బయట ఏదైనా కెమికల్స్, మనం బయట పొల్యూషన్ లో తిరిగిన హెయిర్ అంతా ఇదవుతుంది కదా, దాని నుంచి కూడా మనకి ప్రోబయోటిక్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అంటే నథింగ్ బట్ హెర్బల్ లైఫ్ లైన్. ఈ హెర్బల్ లైఫ్ లైన్ లో ఏంటి అంటే ఫిష్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ కి ఇంకా చెప్పక్కర్లేదు, చాలా మంచిగా గ్రో అవుతుంది. ఈ స్కాల్ప్ ఇచ్చి రావటం కానీ ఇలాంటి ఇష్యూస్ నుంచి. అలాగే మనకి హార్ట్ హెల్త్, గుండె పనితీరు మంచిగా బాగా పనిచేయాలన్న, స్ట్రోక్స్ రాకుండా, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో మనకి ఎల్డిఎల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఈ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ లెవెల్స్ ని తగ్గించడం కానీ, బీపీ కంట్రోల్ అవటం కానీ, డయాబెటీస్ నుంచి కంట్రోల్ చేయటం కానీ, ఒబెసిటీ ప్రాబ్లమ్, ఆర్థరైటిస్ ప్రాబ్లము, అలాగే డిప్రెషన్, బైపోలర్, ఇంకా చాలా రకాల ఏడిహెచ్డి, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నిటి నుంచి కూడా మనము బయటపడచ్చు అనమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి. టైం ఎగ్జాక్ట్లీ బ్యాక్ టు ఎంసీ. This is the topic of hair. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది కదా టాపిక్.